ప్రభుత్వం కార్పొరేషన్ పదవులు కేటాయిస్తూ విడుదల చేసిన జీవోపై అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. సోమవారం విడుదల చేసిన జీవో మార్చి 15వ తేదీ పేరుతో వచ్చింది. అయితే 3 నెలల క్రితం జీవో ఇప్పుడు ఇవ్వడం ఏంటనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఈ 3 నెలల పాటు ప్రభుత్వం ఈ జీవోను కనీసం ప్రభుత్వ వెబ్సైట్లోనూ ఎక్కడా పెట్టలేదు. అంతేకాదు, సాక్షాత్తు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం అప్పట్లో దీనిపై స్పందించారు. కార్పొరేషన్ పదవులకు సంబంధించిన జీవో విడుదల చేయలేదని చెప్పారు. అయితే ఇప్పుడు పాత తేదీతో కొత్త జీవో ఇవ్వడం వెనుక ఏం రహస్యం ఉందనే చర్చ సాగుతోంది. మార్చి 15వ తేదీ నాటి జీవోను దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ ఆ జీవో ఇప్పుడు ఇచ్చి ఉంటే కొత్త తేదీ ఎందుకు వేయలేదనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి తోడు కార్పొరేషన్ చైర్మన్లుగా ఎంపికైన నేతలకు జీతాలు, వారి అలవెన్స్లు ఎప్పటి నుంచి ఇస్తుందనేది కూడా చర్చ సాగుతోంది. ఎలాంటి బాధ్యతలు చేపట్టకపోయినా ఈ 4 నెలలుగా అలవెన్స్ ఇస్తుందా, లేక ఇప్పుడు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇస్తుందా అనే సందేహాలు సైతం వస్తున్నాయి. ఇన్ని నెలలుగా ఈ జీవో దాయాల్సిన అవసరం ఏముందని ప్రతిపక్షాలు సైతం మండిపడుతున్నాయి. ఇలాంటి సీక్రెట్ జీవోలు ఇంకా ఎన్ని ఉన్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి, మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్య క్రిషాంక్ మండిపడ్డారు. రాష్ట్రంలో నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమో లేక సర్కస్ కంపెనీయో అర్థం కావడం లేదంటూ రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి ఆరోపించారు. 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తున్నట్టు పాత తేదీతో జీవో ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనకు పద్ధతి లేకుండా పోయిందన్నారు. జీవోను ప్రభుత్వ వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఆయన జీవో పాత తేదీతో ఇవ్వడం ఏంటని క్రిషాంక్ కూడా ప్రశ్నించారు. ఒకవేళ మార్చిలోనే జీవో వస్తే వాళ్ళంతా ఇప్పటిదాకా ఎందుకు బాధ్యతలు తీసుకోలేదంటూ అడిగి పాడేశారు. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు జీవో మీడియాకు రిలీజ్ చేశారంటూ ఆయన ప్రశ్నించారు.